ఈరోజు దేవుని వాక్యం రోమీలకు 8వ అధ్యాయం 7 నుంచి 8 వచనములు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా అంటారు, నా శరీరమందు నివసించున్నది మంచిదేదియు లేదు అని. అవును, మన శరీరంలో మంచిదేది నివసించదు. ఎప్పుడు కూడా ఈ శరీరం ఇహలోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉంటుంది. శరీర సంబంధమైన వాటి కొరకై ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది. అయితే మంచిదేది నివసింపలేని ఈ శరీరమందు మనం దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టగలము? శరీరానుసారమైనటువంటి మనస్సు అది దేవునికి విరోధమై ఉంది కదా. మరి ఇటు శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఎలాగూ సంతోషపెట్టగలరు? అందుకని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయన కలువరి సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా మన పాపముల నుండి మనల్ని విమోచించి మనల్ని రక్షించాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా ప్రభువైన యేసుక్రీస్తునందు చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించువారు ఇహలోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాలను బట్టి సిలువ వేయబడి, అనగా శరీర సంబంధమైన వాటిని పాతిపెట్టి వేసి పాపమును ప్రభువైన యేసుక్రీస్తు పరిహరించారు కనుక ఇక పాపముతో పని లేదు. మనం పాపము బానిసత్వం నుండి విమోచించబడి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించి ఉన్నారు. నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేసి ఉన్నారు. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు తన ఆత్మని మనకి తోడుగా ఉంచి ఆ ఆత్మ మనల్ని నడిపిస్తూ దేవునిలోనికి మరి ఎక్కువగా ఆత్మీయంగా బలపడులాగున మరి ప్రార్థనలోను వాక్య ధ్యానమందును మనం క్రమం తప్పకుండా జీవించుటకు, లోకముని జయించుటకు, శరీర ఆశల్ని జయించుటకు మనకి సహాయం చేస్తూ ఉంటుంది. అటు ఆత్మకు మనల్ని అప్పగించుకొని మనం జీవించిన ఎడల మనము బ్రతుకుదుము. శరీరానుసారమైనటువంటి మనస్సు ఎంత ఘోరమైంది అని అంటే అది దేవుని చిత్తానికి లోబడదు. దేవుని సంకల్పము ఆయన చిత్తం ఎదిగి జీవించడానికి దానికి మనస్సు ఉండదు. అది శరీరానుసారంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. దానిలో నివసించేది కేవలము అపవిత్రతయు, కామవికారమైనటువంటి చేష్టలు, కుళ్ళు, ద్వేషము, అసూయ కలిగి జీవించటము, అలాగే లోభము కలిగి ఉండటము, అపవిత్రమైన హేయమైనటువంటి క్రియలన్నీ కూడా ఈ శరీరము చేయటానికి ఎప్పుడు ముందు ఉంటుంది. అయితే ఎలాగో మనం ఈ శరీర క్రియలని, శరీర ఆశల్ని జయించాలి? దేవుని తన ఆత్మ మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు మనం శరీర క్రియల్ని జయించగలుగుతాము. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన నీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని. ఎంత దౌర్భాగ్యమైన స్థితియో కదా ఈ శరీరము. శరీరాశలకు లోబడిన వారు చావునకు లోనై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇటు చావునకు లోనైనటువంటి ఈ శరీరమందు పాపమును ఏలనివ్వకుండా ఉండలాగున మనకి దేవుడు తన ఆత్మని అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనము దేవుని ఆత్మానుసారంగా జీవించినప్పుడు మనం శరీర క్రియల్ని జయించగలుగుతాము, దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాము.